రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటా పంచ్ పరివర్తన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గిరీష్ తీసుకొని వచ్చి చాలా రోజులైంది, మళ్ళీ నువ్వు ఈ రోజు ఎందుకు తీసుకున్నావు అని అంటే 31 డిసెంబర్ వచ్చేసరికి మీరు అందరూ రెజల్యూషన్స్ తీసుకుంటారు, తీర్మానాలు తీసుకుంటారు. నేను రోజు జిమ్ పోతా, అందరు జిమ్ పైసలు కడతారు, జిమ్లు ఫుల్ ఉంటాయి 5-6 రోజులు. నేను తాగుడు బంద్ చేస్తా, నేను జంక్ ఫుడ్ తినా, నేను డెసిషన్స్ టైంకి ఇట్లా రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఇట్స్ గుడ్, బట్ హౌ ఫార్ యూ ఇంప్లిమెంట్, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. మీరు రెజల్యూషన్లు తీసుకునే టైం కాబట్టి ఈ తీర్మానం మీ ముంగటికి తీసుకొస్తున్నా. కాకపోతే మన దేశంలో ప్రిపేర్ అయిన ఈ పంచ్ రెజల్యూషన్ అనేది, పంచ్ పరివర్తన అనేది మనం తీసుకోము. ఈ పంచ్ పరివర్తన అనేది నీ కంటిన్యూస్ లెర్నింగ్ లూప్. అండ్ వెన్ యూ స్టాప్ లెర్నింగ్ అండ్ వెన్ యూ ఆర్ నాట్ ఎ లెర్నర్, దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నా, పంచ్ పరివర్తన్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటా పంచ్ పరివర్తన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గిరీష్ తీసుకొని వచ్చి చాలా రోజులైంది, మళ్ళీ నువ్వు ఈ రోజు ఎందుకు తీసుకున్నావు అని అంటే ఆ రోజు నేను వ్యూస్ కోసం న్యూస్ చెయ్యాలి. ఇఫ్ దేర్ ఈజ్ ఏ సెన్సిబుల్ కంటెంట్ నేను ప్రొజెక్ట్ చేస్తా. మేము వ్యూస్ కోసం పెద్దగా మాట్లాడలేదు. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడినాం అంటే వీఆర్ ఎట్ 28th డిసెంబర్ 2025. 31st డిసెంబర్ వచ్చేసరికి మీరు అందరూ రెజల్యూషన్స్ తీసుకుంటారు, తీర్మానాలు తీసుకుంటారు. నేను రోజు జిమ్ పోతా, అందరు జిమ్ పైసలు కడతారు, జిమ్లు ఫుల్ ఉంటాయి 5-6 రోజులు. నేను తాగుడు బంద్ చేస్తా, నేను జంక్ ఫుడ్ తినా, నేను డెసిషన్స్ టైంకి ఇట్లా రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఇట్స్ గుడ్, బట్ హౌ ఫార్ యూ ఇంప్లిమెంట్, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. నేను ఇప్పుడు అందులోకి పోతలేను. సో మీరు రెజల్యూషన్లు తీసుకునే టైం కాబట్టి ఈ తీర్మానం మీ ముంగటికి తీసుకొస్తున్నా. మీరు ఆలోచిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. మనం బుక్ చదువుతాం ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వాళ్ళు రాసిన బుక్కులు చదువుతాం, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని. అండ్ వీఆర్ ప్రౌడ్ అండ్ ఇట్స్ హైయెస్ట్ సెల్లింగ్ బుక్. నేను కూడా చదివినా 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని చదివినాం. కాకపోతే మన దేశంలో ప్రిపేర్ అయిన ఈ పంచ్ రెజల్యూషన్ అనేది, పంచ్ పరివర్తన అనేది మనం తీసుకోము. ఈ పంచ్ పరివర్తన అనేది నీ కంటిన్యూస్ లెర్నింగ్ లూప్. అండ్ వెన్ యూ స్టాప్ లెర్నింగ్ అండ్ వెన్ యూ ఆర్ నాట్ ఎ లెర్నర్, దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. అది పంచ్ పరివర్తన ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, సమరాసతాన్ అని అంటారు ఇన్ సొసైటీలో, ఈక్వానిమిటీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్, ఫ్యామిలీ అవేకెనింగ్, సెన్స్ ఆఫ్ సెల్ఫ్హుడ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే సివిక్ డ్యూటీస్ కూడా ఏమి ఉండాలి. అండ్ దాన్నే వీళ్ళు ఏమని మాట్లాడతారంటే కుటుంబ ప్రబోధన్, అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉండాలి. నీ ఫ్యామిలీ గట్టిగా లేకపోతే నీ పిల్లలు ఎడికని పుడతారు, వాళ్ళు కూడా వీకే ఉంటారు కదా ఎమోషనలీ. పర్యావరణ సంస్కార్ అని చెప్పి మాట్లాడతారు. అంటే నీ పర్యావరణాన్ని నువ్వు కాపాడుకోకపోతే, పర్యావరణం కోపం అయితే న్యాచురల్ డిజాస్టర్స్ ఎలాగొస్తాయి అనేది మనం చూడలేదా. సామాజిక సమన్వయం, మన ఈక్వాలిటీ అనేది క్యాస్ట్కి బియాండ్గా ఇంతమంది భిన్నాభిప్రాయాలు ఉన్నా మనం అందరం ఏకతాటి మీద ఉండాలి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటారు. నాగరిక్ కర్తవ్య, రెస్పాన్సిబుల్ సిటిజన్స్, యాక్టివ్ పార్టిసిపేషన్. అంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంది, ఒక భారత పౌరుడు లాగా. నాగరిక్ కర్తవ్య. 5వది ఏంటంటే స్వదేశీ స్వలంబం. ఇళ్ళల్లో ఏడ కూడా జాతి కనిపించిందా, కులం కనిపించిందా, ధర్మం కనిపించిందా, మతం కనిపించిందా, పొగరు కనిపించిందా, ప్రవర్తన కనిపించింది. నీ పరివర్తన కోసం కోరిక కనిపించింది తప్ప ఇంకేం లేదు. జెన్ జీకి ఇది ఎట్లా అంకితం చేస్తాం గిరీష్ అని అంటే, లెట్ us స్టార్ట్ ద చిట్టా. పంచ్ పరివర్తన్, 5 ట్రాన్స్ఫర్మేషన్స్. దేనికి గిరీష్ అని అంటే నీ అలుపెరగని పోరాటం చేసిన నీ నాగరికతకు. కరెక్ట్గా చెప్పాలని అంటే ఇది కొత్త కాదు నీ నాగరికత, ఇది పురాతనమైనది, పుణ్యమైనది, దమ్మున్నది, ధైర్యాన్ని ఇచ్చేది. ఇన్ఫ్యాక్ట్ ఇదే కదా నీ భారతీయత. భారతీయ కల్చర్కి డిఫాల్ట్ మోడ్ అయ్యా. దీన్ని ఎవరు డిస్కవర్ చేయలే, ఇన్వెంట్ చేయలే. పంచ పరివర్తన అనేది నీ ఇన్నర్ అప్గ్రేడ్స్, ఏదో ఎక్స్టర్నల్గా రుద్దుడు కాదు. 7 హ్యాబిట్స్ నువ్వు పెట్టుకోవాలనంటే హ్యాబిట్ ఈజ్ సంథింగ్, నీ ఇన్నర్ ఇన్స్టింక్ట్ బ్రదర్. యూ హ్యావ్ టు డెవలప్ దట్. బుక్ చదివినంత మాత్రాన నీ 7 హ్యాబిట్స్ రావు, దాన్ని నువ్వు చేయాల. అంటే పంచ పరివర్తన అనేది ఇలా మాట్లాడుతున్నాం ఏంటనంటే ఒక సర్వైవల్ మాన్యువల్ లెక్క మాట్లాడుతున్నాం ఫర్ దిస్ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్. జర మాట్లాడుకుందాం పంచ్ పరివర్తన అంటే ఏంది అని అంటే, నేచర్ అత్యంత బలవంతమైన అస్త్రం ఏది అని అంటే ప్రకృతి. సీజన్స్ మార్చుతుంది, రివర్స్ నదులు తన దారులు మరలుతాయి, అడవులు రీజనరేట్ అవుతూ ఉంటాయి, కొత్త స్పీషీస్ వస్తుంటాయి పోతుంటాయి. నేచర్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది కన్న తల్లి లెక్క. బట్ నేచర్ కూడా డిమాండ్ చేస్తుంది, ప్రకృతి కూడా డిమాండ్ చేస్తుంది, నువ్వు నన్ను కాపాడు నేను నిన్ను కాపాడతా అని చెప్పి మాట్లాడుతుంది. మహాభారతం అగర్ ఒరిజినల్ కేస్ స్టడీ ఆఫ్ పరివర్తన్ తీసుకొని చూస్తే నాగరికత అనేది లెర్నింగ్ నుంచి వస్తుంది, అప్పుడే అది క్రైసిస్ నుంచి నిన్ను కాపాడుతుంది.
ఇవాళ నువ్వు మహాభారతం తీసుకొని చూస్తే బ్రదర్, ఏ క్యారెక్టర్ కూడా నీకు సేమ్ ఉండదు. నీకు ధర్మ అనేది ఎవాల్వ్ అవుతుంటుంది. ఒక్కొక్క సందర్భంలల్లా ధర్మం అధర్మం కనిపిస్తుంది, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ధర్మం నిలబడుతుంది. ఈ నీకు వార్ అని చెప్పి చెప్తారు, ఇది యుద్ధం అని చెప్పి చెప్తారు. నేను యుద్ధం అని అన్నది, నేను దాన్ని ఏమంటా అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని అంట, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంట. ఎప్పుడైతే అర్జునుడు బాణాన్ని కింద పడేసి నా రక్తాన్ని నేను ఎట్లా కొట్లాడాలా, అధర్మం చేసిండ్రు, నీ కుల వధువును అవమానించిండ్రు, నీ రాజ్యాన్ని గుంజుకున్నారు, నీ హక్కుల కోసం నువ్వు కొట్లాడాలా, ధర్మస్థాపన కోసం నువ్వు కొట్లాడాలా, అసుర సంహారం జరగాల. అర్జున బాణం సంధాన్ చై. ఇట్స్ అన్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. భగవద్గీతల కృష్ణుడు ఏమన్నా చెప్పిండా ఇట్లా ఈ రూల్ పెట్టు, నువ్వు ఈ రూల్ లెక్క బుండు, ఈ రూల్ చేస్తే నువ్వు ఆ రిజల్ట్ వస్తుంది అని మనం చెప్పిండా? నీ సిచ్యువేషన్ అనాలిసిస్ చెప్పిండు శ్రీకృష్ణుడు. అంటే ఏమైనా బుక్ రాసిండా మొత్తం ఇట్లా పర్ఫెక్ట్గా ఇది ఇట్లానే రాయాలని చెప్పి రాసిండా శ్రీకృష్ణుడు? చెప్పలే. నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా పోతావు. భీష్ముడు బాణాల మీద వండుకున్నప్పుడు కూడా పరివర్తనే చెప్పిండు ఆయన కూడా. నేనేం తప్పు చేసిన శ్రీకృష్ణ, నా జీవితం మొత్తము నేను నా ప్రతిజ్ఞకే ఉన్నా కదా, నువ్వు నన్ను ఇట్లా బాణాల మీద వండబెట్టినవు అని అంటే, పరశురాముడు శిష్యుడు అయిన నువ్వు, ఇచ్ఛామృత్యు అయిన నువ్వు, బ్రహ్మాస్త్రం బ్రహ్మాండాస్త్రం ధారణ చేసిన యోధుడు అయిన నువ్వు, కులవధువు అవమానిస్తుంటే నీ ధనుష్ ఎందుకు ఎత్తలేదు భీష్మ? సిస్టమ్ కొలాప్స్ అయింది. రిజిడ్ సిస్టమ్స్ పరంధాముడు పెట్టలేదు, పరివర్తన అడిగిండు. నువ్వు ప్రతిజ్ఞ తీసుకుంటే అధర్మం జరుగుతుంటే ఎత్తవా, ధనుష్ ఎత్తవా? అధర్మ దారిలో పోయి కూడా ధర్మాన్ని నిలబెడితే అది ధర్మమే. యుధిష్ఠరుడు ద్రోణాచార్యుడి సంభాషణ కూడా మీకు తెలుసు, అశ్వత్థామ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ధర్మాన్ అనేది నీ టైంని డిసైడ్ చేస్తుంది, నీ ప్లేస్ని డిసైడ్ చేస్తుంది, నీ మెచ్యూరిటీని డిసైడ్ చేస్తుంది. ధర్మ దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే నీ గులాంగిరితనం కంటే నీ చైతన్యం అనేది పెద్ద అనేది భగవద్గీత చెప్పింది. నీ కాన్షియస్నెస్ పెరగాల అని చెప్పి చెప్పింది, నీ కమాండ్మెంట్స్ పెరగాల అని చెప్పింది. ఇదే కదా ప్రకృతి నియమం, ఇదే కదా పంచ పరివర్తన. నీ ఇమ్మెచ్యూరిటీ ఏదైతే ఉంటుంది కదా, నిన్న నాకు ఒక గురువు గారు చెప్పుకుంటే నాకు చెప్తున్నాడు ఒక పెద్ద మనిషి, గిరీష్ ఒక బిడ్డ పుడుతుంది. ఇది ఏ మనిషే కాదు, ఏ పశువు అయినా సరే, బిడ్డ పుట్టంగానే బిడ్డని కళ్ళకు కాపాడుకుంటే తండ్రి దగ్గర కూడా పోనీ అది, బికాస్ ద మదర్ నోస్ దట్ షీ ఆర్ ది బేబీ ఈజ్ ఇమ్మెచ్యూర్డ్. బట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తండ్రి కూడా అంత దగ్గర రాని అది తల్లి తనే గుండెకు హత్తుకొని పాలిచ్చి పెంచుతుంది. సో మెచ్యూరిటీ డివైన్ నేచర్ కూడా ఇమ్మెచ్యూరిటీని డివైన్ అంటది కొంతకాలం వరకు. బట్ నీ ప్రొడాంగ్డ్ ఇమ్మెచ్యూరిటీ, అట్లనే నువ్వు ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నావు అనుకో, ప్రకృతి నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక బేబీని, ఒక పిల్లగాడిని ప్రకృతి కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఎవడైతే కరెక్ట్ లేడో వాడిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవడైతే ప్రకృతిని ఇంబ్యాలెన్స్ చేయాలని చూస్తాడో వాడిని డిస్ట్రాయ్ కూడా చేస్తుంది. ఇది ప్రకృతి యొక్క ధర్మం, ప్రకృతి యొక్క నియతి. పంచ పరివర్తన కాడికి వచ్చినామనంటే ఇది మనం ఒక కంటిన్యూస్ లెర్నింగ్ లూప్ అని చెప్పినాం. ఇది ఐడియాలజీ కాదు, ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టీస్. ఇలా ఇంజనీర్లు, డాక్టర్లు మన దగ్గర ఎంతోమంది షో చూస్తున్నారు, క్వాలిటీ ఇంజనీర్స్ ఉంటారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ జాపనీస్ సిస్టమ్స్ కాల్డ్ 5S, సెరీ, సార్టింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని మనం మాట్లాడతాం 5Sలా. బట్ దట్ 5S our mother knows very well, your wife knows very well, your sister knows very well, and in fact your daughter may also know very well. కరెంటు పోయినా లేదన్నా ఉప్పు డబ్బా తీయమనంటే టక్కున తీస్తారు, నీకు నాకు కనబడదు, అది వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డబ్బా మళ్ళీ తర్వాత అక్కడనే ఉంటుంది. దట్ ఈస్ 5S అండ్ దట్ ఈస్ ది క్వాలిటీ సిస్టమ్. అంటే వాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత అప్లై చేస్తారు, రిఫ్లెక్ట్ చేస్తారు, నీకు నేర్పిస్తారు, దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ పారామీటర్ చేస్తారు. ఇదే కదా PDCA సర్కిల్ అంటాం, ప్లాన్, డూ, చెక్, యాక్ట్, లర్న్, అప్లై, రిఫ్లెక్ట్ అండ్ ఇంప్రూవ్. ఇదే మన ఫ్యామిలీలో పంచ పరివర్తనలు ఏమని మాట్లాడుతుర్రు? నీ ఫ్యామిలీ, నీ సొసైటీ, నీ నేచర్, నీ సెల్ఫ్ బ్యాలెన్స్ అండ్ నేషన్. దిస్ ఈజ్ పంచ పరివర్తన. దేశానికే కదా ఇది అంకితం అవుతుంది, ఎవరికి కాదు కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ మతమో ధర్మానికో కాదు కదా, దేశాన్ని యూనిఫార్మిటీలో పెట్టనీకే, యూనిటీగా పెట్టనీకే. ఇది హ్యాబిటా, ఇప్పుడు ప్రాసెసా? ఇది ఈవెంటా, ఇది ప్రాసెసా? మీరు కమెంట్ రూపంలో చెప్పురు. జెన్ జీ ఎందుకు ఇంపార్టెంట్ ఉంటుంది గిరీష్ అని అంటే, నీకు పర్యావరణం మీద పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటారు, నీకు డిజిటల్ ఓవర్లోడ్, రోజు పొద్దున్న లేస్తే అసలు నువ్వు దేవుడు పటం చూస్తున్నావో కూడా నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఫోన్ తీసి ఫోన్ మొదలు పెడతావు. ఫోన్ మొదలు పెట్టంగానే నీ మెయిల్ ఏదో ఒకటి జట్కా వస్తుంది, నీ బాస్ది, సోషల్ ఫ్రాక్చర్ అయిపోతున్నావు. దీనికి జెన్ జీ బలవుతున్నది. అందుకనే ఫ్యామిలీ అవేకనింగ్, కుటుంబ ప్రబోధన. ఫస్ట్ ఈకో సిస్టమ్ ఈడికైనా మొదలవుతుంది. కుటుంబాలలో జరుగుతున్న కన్వర్జేషన్స్ నీకు నోటిఫికేషన్స్ ఇస్తుంది నీ మనసులలో. వాళ్ళ కుటుంబం నేర్పిన వాల్యూస్ నీకు వ్యాలిడేషన్ నేర్పుతుంది సొసైటీలో. కుటుంబం నేర్పిన ప్రిజన్స్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుంది కదా, బయట నీ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది, పర్ఫెక్ట్ సిస్టమ్స్ని నీకు ఇస్తుంది. ఇదంతా నీ ఫ్యామిలీ నుంచి వస్తుంది. అండ్ దట్ ఈస్ పంచ్ పరివర్తన నంబర్ 1. పంచ్ పరివర్తనలో 2 సోషల్ హార్మనీ అని మాట్లాడుతున్నారు కదా, మన సామాజిక
సోషల్ హార్మోనీ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అయితే ఇక్కడ డైవర్సిటీ వితౌట్ ఫ్రిక్షన్ అని అంటే నువ్వు భేదాభిప్రాయాలు ఉంటాయి. యుద్ధాన్ని ఆపడమే యుద్ధం, ఫ్రిక్షన్ తీసుకోకుండా ఆపడం. డిఫరెన్స్ న్యాచురల్, డిస్క్రిమినేషన్ ఉంటుంది చూడ, అది ఆర్టిఫిషియల్. నువ్వు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, బట్ డిస్క్రిమినేషన్ అనేది ఆర్టిఫిషియల్. అది జాతివాదిగా మతంవాదిగా నువ్వు సృష్టించుకున్నది. బట్ దీనికి సొల్యూషన్ ఏంది అని అంటే హార్మనీ, ఐక్యత. ఈ ఐక్యతతోనే కంప్లీట్గా ప్రకృతి నడుస్తుంది, సొసైటీలు గట్టిగా నిలబడతాయి. ఇప్పుడు పరివర్తన్ 3 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఇది యాక్టివిజమా, ఆందోళన జీవులకు దారితీస్తుందా, లేదా ఇది అలైన్మెంటా? అంటే సైకిల్ రెడ్యూస్ అయ్యే కంటే ముందు నువ్వు రెడ్యూస్ చేయాలన్నా వద్దాం మళ్ళీ దాన్ని. అంటే ఓడో రెస్పెక్ట్ అడిగేదాకా నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా, లేకపోతే రెస్పెక్ట్ నీయవా? జనరేషన్ మన కుటుంబాలకు ఇవే నేర్పినాయి కదా, ఇది ఆటోమేటికల్గా రావాలి కదా. పంచ్ పరివర్తన్ 3 నేచర్ ప్రిఫర్స్ పరివర్తన్ బ్రదర్, నేచర్ ప్రిఫర్స్ పరివర్తన్. ఎందుకంటే ప్రకృతి నెగోషియేట్ చేసిందా నీతో ఎప్పుడన్నా? ప్రకృతి నీతో కూర్చోబెట్టి ఏమన్నా డిస్కషన్ చేసిందా? దానంతలో అది రీకాలిబరేట్ చేసుకుంటుంది, నాన్ నెగోషియబుల్గా రీకాలిబరేట్ చేసుకుంటుంది, సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటుంది, బ్రూటల్గా చేస్తుంది, దించేస్తుంది గడ్డపార. మళ్ళీ ప్రకృతికి నువ్వు ఎంత ఉండాలి, చెరువులు ముంచుతావు నువ్వు, చెరువులు ముంచుతావు. అండ్ ది సెన్స్ ఆఫ్ సెల్ఫ్ హుడ్ ఇది నీ రూట్లతో వస్తుంది ఫ్రెండ్స్, రియాక్షనరీగా కాదు. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ముహూర్తం తీస్తారు. ముహూర్తం తీసినప్పుడు ఏమని పెడతారు? 10:31 AM. నీకేదనన్నా కనిపిస్తుందా ఈ ముహూర్తం? నీకు సిగ్గులేక నాకు సిగ్గులేక 10 to 12 మధ్యలో వచ్చేసే పెళ్ళి ఉంటుంది. ఏమరా లేట్ వచ్చినావు అని అంటారే, నువ్వు ఇండియన్ స్టాండర్డ్ టైం వాడకరా అంటే ఇండియన్స్ లేట్ వస్తారా బ్రదర్? ఒక పెళ్లికి ముహూర్తం పెట్టిన దేశం ఇది, గ్రహ కూటమిని చూసి నువ్వు దాన్ని చెడగొట్టి నువ్వు ఇండియన్ స్టాండర్డ్ టైం అని అన్నావంటే నీ రూట్స్కి నువ్వు దూరం అయిపోతున్నావు. వేర్ ఈస్ ది కంటిన్యూస్ లెర్నింగ్ లూప్? యు ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రిగేరియస్ సోషల్ సర్కిల్ అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. దీన్ని ఏమనాలి కానీ అని చెప్తున్నా ఒక మాట. రూట్లెస్ కల్చర్ కాదా ఇది? పంచ్ పరివర్తన్ 5కి వద్దాం. ఇప్పుడు సివిక్ డ్యూటీ, సొసైటీ పట్ల ఫ్రీడమ్కి డిసిప్లిన్ ఉండాలన్నా వద్దా? ఇష్టం వచ్చినట్టు విచ్చలవాడిగా నడుస్తానంటే నీ ఇంట్లో నువ్వు నడుచుకో, నీ రూమ్లో నువ్వు బాత్రూంలో ఎట్లన్నా వండుకో, బట్ సొసైటీలోకి వచ్చినప్పుడు డిసిప్లిన్ ఉండాలన్నా వద్దా? అంటే నీ హక్కులు ఇతరుల రెస్పాన్సిబిలిటీని కూడా ఎఫెక్ట్ చేయొద్దు కదా. నీ సిస్టమ్ ఫెయిల్ అయిందనుకో, సొసైటీ ఫెయిల్ అవుతుందా కాదా? నీ సెల్ఫ్ రెగ్యులేషన్ ఫెయిల్ అయిందనుకో, నీ ట్రూ పవర్ అనేది ఫెయిల్ అవుతుందా కాదా? నీ సొసైటీ అనేది నీ ఆత్మబలంతో నడుస్తుంది. నీ ఆత్మబలం గట్టిగా ఉంటే పోలీసింగ్ తక్కువ ఉంటుంది, అంతేనా కదా? నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే పోలీసింగ్ ఉంటుందా? నువ్వు సిగ్నల్ రెడ్ లైట్ పడాలంటే ఆగినావు అనుకో, ట్రాఫిక్ కానిస్టేబుల్ అవసరం లేదు, ఎవరు చూస్తలేడు బుర్ర అని తిప్పుతానంటే పోలీసు వడతాడు. అప్పుడు నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి కదా. అదే కదా పంచ్ పరివర్తన అని అంటే. ఒక పొలిటికల్ అన్రెస్ట్ తయారు చేయడానికి చూస్తున్నావు, దేనికి అని అంటే లొల్లిలు పెడతావు, ఈ నాయిస్ ఏమి ఇచ్చింది రాబోయే అని అంటే నువ్వు ఆ నాయిస్కి అడిక్టివ్ అయిపోయినావు. ఈ మధ్య నీకు శాంతంగా చెప్తే ఒకటికి అర్థం కాదు. ఇలా ప్రాబ్లం అయిపోయింది అని అంటే మన పంచసూత్రాలకు పంచభూతాలకు అండ్ టు దట్ మ్యాటర్ నేచర్ కంటే దూరంగా అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ కంప్యూటర్ బేస్డ్ అల్గారిథమ్స్ మనకు ప్రాఫిట్స్ ఇస్తున్నాయి కాబట్టి వీఆర్ మోర్ డిజిటలీ ఓవర్లోడెడ్ బ్రదర్. అండ్ వేర్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఏడున్నది వెన్ యూ ఆర్ టోటలీ డిపెండెంట్ అపాన్ ఏ డిజిటల్ మెషిన్. సో నీ నాగరికత జగద్గురు శంకరాచార్యుల వారిని గుర్తు చేస్తుంది. డిబేట్ చేసి కదా నీ ఫండమెంటల్స్ కదా. మహాభారత కూడా అదే చెప్తున్నది కదా. నీ విక్టరీ ఏదైతే ఉంటుంది కదా అది నీ యొక్క చైతన్యాన్ని బయటికి తీస్తుంది. బట్ నీ చైతన్యం అనేది టెంపరవరీ. ఎందుకు చెప్పాలనా? పాండవులు యుద్ధం గెలిచిండ్రు, కాకపోతే వాళ్ళ మనసులల్లా బాధ అట్లనే ఉండే, నా కుటుంబ సభ్యులను చంపుకున్నా కదా, రక్తపాతం చేసినా కదా అని. లెర్నింగ్ కంటిన్యూస్. ఆర్గ్యుమెంట్ విన్ అయినంత మాత్రాన నువ్వు ఫ్యూచర్ని విన్ కాలే బ్రదర్. జెన్ జీ కోర్స్ రియాలిటీలకు దిగుతున్నది, కోర్స్ కరెక్షన్కి మనం దించాలా. వాళ్ళని హ్యాబిట్స్ని చూస్ చేసుకోమనాలా. హ్యాబిట్స్ చేంజ్ అయితే చాలు. హ్యాష్ ట్యాగ్స్ వెనకపోతున్నారు వాళ్ళు. హ్యాష్ ట్యాగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ బ్రదర్, యువర్ హ్యాబిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు బిల్డ్ అన్ ఈకో సిస్టమ్ విచ్ క్రియేట్స్ అన్ ఈకో ఛాంబర్స్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. నీకు ట్రాన్స్ఫార్మర్కి పర్మిషన్ కావాలా? ఇంటెన్షన్ ఉంటే చాలు. నీ ఇంటెన్సిటీని లేపేస్తుంది. 100 సంవత్సరాల సెలబ్రేషన్ ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత్కి అంకితం చేస్తున్న సబ్జెక్ట్ పంచ పరివర్తన్. చాణక్యుడు కూడా అదే మాట్లాడిండు. పరివర్తనే మన సర్వైవల్. పరివర్తన అనేది చాయిస్ కాదు. ఇవాళ వరల్డ్ ఒకటే దగ్గర ఒకటే మూమెంట్లో ఉండదు. స్టెబిలిటీ అనేది నీళ్ళు ఒకటే దగ్గర ఆగినాయి అనుకో, దోమల డూప్లెక్స్ ఇల్లు తయారైతాయి. నీళ్ళు కదలాల, పరివర్తన అనేది ఉండాలా, నీళ్లు తిరగాల. చాణక్య వెనకటికి కూడా రాజులకు చెప్పిండు,
ఏదైతే రూలర్ నిన్నటి గురించి ఆలోచించి ఇయ్యాల చేయకుండా రేపు యుద్ధం చేస్తే ఆని యుద్ధం ఆ రాజ్యం పోతుంది చేతులకి దారిపోయానని. రిజిడ్ సిస్టమ్స్ బ్రేక్ కావాలా, అడాప్టివ్ సిస్టమ్స్కి దగ్గర కావాలా. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది చాణక్యుడు ఆనాడే అర్థం చేసుకున్నాడు. నీ అడవులు నీ స్ట్రాటజిక్ అసెట్లు, నీ నీళ్లు ఎకనామిక్ సూపర్ పవర్లు, నీ ల్యాండ్ మిస్యూజ్ జరిగిందనుకో నీ దేశం కొలాప్స్ అవుతుంది. టైం చేంజ్ని క్రియేట్ చేస్తుంది, విజ్డమ్ దాన్ని యూజ్ చేయాలి. జనరేషన్ జీకి టేక్అవే ఏందనంటే ఫ్రెండ్స్, అడాప్ట్ చేద్దాం, కంటిన్యూస్గా నేర్చుకుందాం, ఈ భారతీయత యొక్క నాగరికతకు రూట్ అయి ఉందాం, పంచ్ పరివర్తనలో పాల్గొందాం. నేను పంచ్ పరివర్తన అని చెప్పిన, యూ మే యూజ్ ఎ డిఫరెంట్ వర్డ్ ఫర్ యూ, బట్ ది మీనింగ్ రిమైన్స్ ద సేమ్, and which is a direct reflection to the 7 habits of highly effective people. They take decisions and it's time నువ్వు డెసిషన్ తీసుకోవాలా. భారత్ మాతాకి జై.